హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు మాస్టర్స్. ఈరోజు శ్రీ కేదార్నాథ స్వామి జ్యోతిర్లింగం గురించి చెప్పడానికి ఐదో లింగం మాస్టర్స్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం గురించి చెప్పడానికి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన కమలా గోవింద్ గారు ఆదోని నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్తే. నా పేరు కమల, ఆదోని నుండి. మనం ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో అద్భుతమైన కార్తీక మాస మహోత్సవ రోజుల్లో శివతత్వాన్ని గురించి తెలుసుకుంటే మంచిదని చెప్తారు. అందుకని మనం ప్రతిరోజు 12 జ్యోతిర్లింగాల గురించి, ప్రతిరోజు ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మనం ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ అద్భుతమైన విషయాల గురించి ప్రతిరోజు మీకు అందిస్తున్న ఫర్యూ ఛానల్ వారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కేదార్నాథ్ శివలింగం గురించి తెలుసుకున్నాం. ఎంతో పరమ పవిత్రమైనది. జ్యోతిర్లింగాలు అంటేనే పరమ పవిత్రం. మన భారతదేశంలో మరింత భక్తి భావనలు ఎక్కువ ప్రతి ఒక్కరికి. ఇందులో పరమశివుడు అంటే మరింత లయకారకుడు. పరమశివుడు ఈ కార్తీక మాసంలో శివతత్వాన్ని గురించి, శివ పురాణాలు కానీ, జ్యోతిర్లింగం విశేషాలు కానీ తెలుసుకోవడం అనేది అత్యంత పుణ్యప్రదమని చెప్పుకోవచ్చు. అటువంటిది కేదార్నాథ్ జ్యోతిర్లింగం అంటే పరమ పవిత్రమైనది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనది అని అందరికి తెలిసిన విషయం. ఇది ఈ ఆలయము హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ లో రుద్రప్రయాగ్ అని ఒక నగరం ఉంది. ఆ నగరానికి కేదార్నాథ్ ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఇంత పురాతనమైంది అంటే 7వ శతాబ్దంలో మనకు స్కంద పురాణంలో ఈ కేదార్నాథ్ ఆలయం గురించి చెప్తారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నది. అలాగే 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల ద్వారా ఇది పునర్నిర్మించబడింది ఈ ఆలయం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాము. ఎంతటి పురాతనమైనదో, ఎంతటి ప్రాచీనమైనదో అనేది మనకు అర్థమవుతుందని. ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అది స్వయంభూ. పరమశివుడు స్వయంగా వెలిసిన పరమ పవిత్రమైన ఆత్మలింగాలు, జ్యోతిర్లింగాలు. ఎవరు ప్రతిష్ఠించినవి కావు. స్వయంభూవులు అని చెప్పచ్చు. కాకపోతే ఒక్కొక్క జ్యోతిర్లింగం అక్కడ కొలువై ఉండడానికి ఏదో ఒక కారణంతో స్వయంభూగా వెలయడం జరుగుతుంది. అందుకే ఈ కేదార్నాథ్ ఆలయానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. మహాభారత అంటే ద్వాపర యుగం కాలం నాటి విషయం. పాండవులు మహాభారత యుద్ధంలో ఎంతో మందిని చంపడం జరిగింది. తమ తాతలు, అన్నదమ్ములు, గురువులు,
మామలు ఎంతో మంది బంధువర్గాన్ని దాదాపుగా వాళ్ళు చంపేశారన్నమాట మహాభారత యుద్ధంలో. ఆ యుద్ధం గెలిచి వాళ్ళు తమ బంధువులన్నీ చంపేసి యుద్ధానంతరము వాళ్ళు హస్తినాపుర పరిపాలన చేయడం జరిగింది. రాజ్యపాలన చేశారు ఎన్నో ఏళ్ల పాటు. అయినా వాళ్ళు ఒక భారాన్ని మోస్తూ వచ్చారు. ఒక పాప భారం అనేది, వాళ్ళకి అపరాధ భావం అనేది మిగిలిపోయింది. వాళ్ళు యుద్ధం గెలిచామన్న మాటే కానీ వాళ్ళ ఆ ఒక అపరాధ భావనతో వాళ్ళకి ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఇలాంటి క్రమంలో కృష్ణుడు చెప్తాడు యుద్ధం తర్వాత మీరు పరమశివుని దర్శనం చేసుకోండి అని. వీళ్ళు రోజులు గడుపుతూ ఇంకా ఆ అపరాధ భావన నుంచి బయటపడలేక రాజ్యపాలన సరిగ్గా చేయలేక, రాజ్యపాలన చేస్తున్నా కూడా అపరాధ భావనతో ఉన్నప్పుడు ఆ ఒక పరిస్థితి ఎలా ఉంటుంది? దుఃఖం అనేది ఉంటుంది, పాప భీతి అనేది ఉంటుంది. ఈ పాపం నుంచి విముక్తి కావాలి, ఈ అపరాధ భావం నుంచి మేము బయటికి రావాలి అని చెప్పేసి వేదవ్యాసుల వారిని కలుస్తారు. వేదవ్యాసుల వారిని కలిసి వారి యొక్క ఆ ఒక దుఃఖాన్ని, వారి యొక్క వేదనని ఆయనకు విన్నవించుకుంటారు. ఈ యొక్క హత్యాపాతకం నుంచి మేము బయటికి రావాలి స్వామి, గురువు గారు ఏం చేయాలి అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, వేదవ్యాసుల వారు మీరు వెళ్ళి పరమశివుని దర్శించుకోండి అని చెప్తారు. సరే అని చెప్పేసి వాళ్ళు వారి యొక్క రాజ్యపాలనను తమ మనవడు అంటే అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్ మహారాజుకు వారి యొక్క రాజ్యపాలన అంతా అప్పగించి అతన్ని పట్టాభిషిక్తుడిని చేసి ద్రౌపదితో పాటు వీళ్ళు బయలుదేరుతారు శివుని దర్శనార్థం. కాశీలో ఉన్నాడు పరమశివుడు అని తెలుసుకొని కాశీ పట్టణానికి వీళ్ళు బయలుదేరుతారు. కానీ కాశీలో శివుడు కనిపించాడు. వీళ్ళని దూరం నుంచి, చాలా దూరం నుంచే వీళ్ళని చూసి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళకు కనిపించకుండా. అయినా కూడా వాళ్ళు శివుణ్ణి వెతుకుతూ వెళ్తారు, ఏమాత్రము నిరాశ చెందకుండా, పట్టు వదలకుండా. అలా వెతుకుతూనే వెళ్తారు. వాళ్ళ ఆ పరిసర ప్రాంతాలను కాశీ నుంచి అలా వెళ్తూ హరిద్వార్, రిషికేశ్, హిమాలయ పరిసర ప్రాంతాల వరకు వచ్చేస్తారు వెతుకుతూ. కానీ ఇక్కడ శివుడు కనిపించాడు. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, ప్రభు మేము చేసిన పాపం అటువంటిది, ఈ హత్యాపాతకం నుంచి బయటపడడానికే మేము మీ దర్శనార్థం వచ్చాము. మేము చేసిన ఈ పాపం వల్ల మీరు మాకు దర్శనం ఇవ్వకుండా ఉంటున్నారు, అయినా మేము మిమ్మల్ని కనుక్కుంటాము, మీ దర్శనము మేము పొందే తీరుతాము అని చెప్పేసి వెతుకుతూ వెళ్తారనమాట. అలా వెతికే క్రమంలో చాలా సమయమే గడిచిపోతుంది. అలా హిమాలయ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ హిమాలయాల పరిసర ప్రాంతాల్లో శివుడు వీళ్ళని చూసి తన నంది రూపంలోకి మారిపోయి ఆవుల మందలో కలిసిపోతాడు. ఆవుల మందలో కలిసిపోయి అలా ఉన్న క్రమంలో, ఆ మందలో ఉన్న క్రమంలో భీముడు కనుక్కుంటాడు. ఈ ఆవుల మందలోనే ఆ నంది రూపంలో శివుడు ఉన్నాడు అని చెప్పేసి తను గుర్తిస్తాడు. భీముడు గుర్తించి ఎలాగైనా శివుణ్ణి మనము పట్టుకోవాలి అని చెప్పేసి తన శరీరాన్ని భారీగా మార్చేసి అలా అడ్డంగా నిలబడిపోతాడు భీముడు. అవన్నీ ఆవులన్నీ భయపడిపోతాయి. ఈ యొక్క భారీ ఆకారాన్ని చూసి భయపడిపోయి ఆ భీముని కాళ్ళ సందులో నుంచి దూరి అవన్నీ పారిపోతాయి. కానీ ఒక నంది మాత్రం నిలబడిపోతుంది. చూడడానికి కాస్త వింతగా ఉంటుంది ఆ నంది. అప్పుడు భీముడు కనుక్కుంటాడు, ఆ నందియే పరమశివుడు అని చెప్పేసి.
ఇది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లోని గుప్త కాశీ, గుప్త కాశీలో కనుక్కోవడం జరిగింది. ఎందుకు ఆ పేరు రావడం అంటే శివుడు గుప్తంగా రహస్యంగా వీళ్ళకి కనిపించకుండా రహస్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకటి ఉత్తరాఖండ్ లో ఆ ప్రదేశంలో వీళ్ళకి కనపడ్డాడు నంది రూపంలో ఒకటి. కాబట్టి దాన్ని గుప్త కాశీ అని అక్కడ చెప్తారన్నమాట ఆ ప్రదేశాన్ని. ఇంకా భీముడు తన ఆ నందిని చూసి ఈయనే పరమశివుడు అని గుర్తించి అతన్ని ఆ నందిని పట్టుకోవాలని అనుకున్నప్పుడు మరుక్షణంలోనే నంది భూమి లోపలికి వెళ్ళడము మొదలెడుతుంది. భీముడు తన గదాన్ని తీసుకొని ఆ నందిని ఒక్క దెబ్బ వేయాలని ప్రయత్నం చేసినప్పుడు తన ముఖాన్ని భూమి లోపలికి దూర్చేస్తుంది నంది. భీముడు ఏం చేస్తాడు, వెంటనే తోకని పట్టేసుకుంటాడు. తోకం పట్టి గట్టిగా లాగడం మొదలు పెడతాడు. అయినా కూడా ఆ భూమి లోపలికి తను ఆ నంది దూరడం మొదలెడుతుంది. వెంటనే ఈయన ఆ ఒక తోకని వదిలేసి మోపురాన్ని పట్టుకుంటాడు. నంది ఆ ఒక ఎద్దుకు ఆ నందికి మోపురం అనేది ఉంటుంది కదా, వీపు మీద ఆ మోపురాన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. అప్పుడు ఈ ముఖము వెనుక కాళ్ళ భాగము అంతా భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ మోపురం మాత్రమే మిగిలిపోతుంది పైన. ఆ మోపురమే శివలింగంగా మారిపోతుంది. ఆ నంది మోపురమే అక్కడ శివలింగంగా జ్యోతిర్లింగంగా ఉద్భవిస్తుంది. అలా అక్కడ శిల అయిపోతుంది అన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు అటువంటి శివలింగం. అక్కడ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ శివలింగము. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా అటువంటి శివలింగం, కేదారేశ్వర జ్యోతిర్లింగం లాంటి పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి శివలింగము ఎక్కడా లేదు. అంత ప్రత్యేకంగా త్రిభుజాకారంలో శివుడు కూడా చెప్తాడు, త్రిభుజాకారంగా ఇక్కడ నేను తెలుస్తానని చెప్పేసి తర్వాత పాండవులకి వరమిస్తాడు, నేను ఇక్కడ త్రిభుజాకారంగానే నిలబడిపోతానని చెప్పేసి. ఆ ఒక త్రిభుజాకారంగా ఉన్న కేదారేశ్వర లింగానికే అక్కడ పూజలు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇక్కడ పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు ఆరాధనలు చేస్తూ తపస్సు చేస్తూ అక్కడ అలా ఉండిపోయారన్నమాట కొన్నాళ్ల పాటు. వారి తపస్సుకు వారి భక్తి శ్రద్ధలకు ఆయన పరమశివుడు ఎంతో సంతోషించి అప్పుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి వారి పాపాలను క్షమించి నేను ఇక్కడ త్రిభుజాకారంగానే ఉండిపోతాను అని చెప్పేసి వారికి అక్కడ స్వర్గానికి దారి చూపిస్తాడు. అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడ అతి దగ్గరలో ఉందని చెప్తారు. స్వర్గానికి అధిరోహణ. ఇక్కడ మన యొక్క శరీర తత్వాన్ని గురించి కూడా మనం ఇక్కడ చూపించవచ్చు, తెలుసుకోవచ్చు. అంటే చివరిది స్వర్గానికి అధిరోహణ. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే క్రమము అక్కడ మొదలవుతుంది. ఆ స్థితికి చేరాలంటే, ఆ శాస్త్రాల స్థితికి చేరాలంటే కూడా మనకు ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఒడిదుడుకులు, అవన్నిటిని కూడా మనం దాటాల్సి ఉంటుంది. అంటారు కదా, వైతరిని దాటిన తర్వాతనే మనకు ఆ ఉన్నతమైన లోకం అనేది ప్రవేశానికి అర్హత లభిస్తుందని. వైతరిణి అంటే ఏమి? మనుషులు చనిపోయిన తర్వాత వైతరిణి నది దాటిన తర్వాత, వైతరిణిని దాటిన తర్వాతనే నీకు స్వర్గమైన నరకమైన ఆ ద్వారాలు తెరుచుకుంటాయని చెప్తారు. ఆ వైతరిణి అనేది ఎలా ఉంటుందంటే నిప్పులో అగ్నిగోళం లాగా అక్కడ విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. అది రక్త మాంసాలతో కూడి ఉంటుంది. ఆ వైతరిణి అనేది ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. మనం బియ్యం అన్నంలో అది బియ్యం ఎలా అయితే ఉడుకుతూ ఉంటాయో అలా ఉడుకుతుంటుంది. రక్త మాంసాలతో నిండి ఉన్న ఆ వైతరిణి అలా ఉడుకుతూ ఉంటుంది అగ్నికి శిఖల్లో. అంటే అది ఏంటి? మా రక్త మాంసాల్లో ఉండే నది ఎప్పుడైనా ఉంటుందా? ఈ శరీరమే, రక్త మాంసాలతో నిండి ఉన్న ఈ శరీరమే లోపల ఉడుకుతున్నది అదే.
దాన్ని దాటాల్సి ఉంటుందంటే ఎన్నో అవాంతరాలు, ఎంతో సాధన చేసి మన లోపల ఉన్న ఆ నాడీ మండలాన్ని అంతా శుద్ధి చేసుకొని జన్మ జన్మలుగా మనం చేసిన పాప కర్మలనంతా మనము క్షయము చేసుకొని క్షీణింప చేసుకొని అప్పుడు ఆ ఒక స్థితిని దాటినప్పుడు, ఈ వైతరిణి అనే ఈ స్థితిని దాటినప్పుడు శరీరం ఉన్నంత వరకు కోరికలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ ఉంటాయి. మనం అన్నిటిని జయించాము అనడానికి వీల్లేదు. ఎంత స్థితికి చేరుకున్నా ఎక్కడో ఒక చోట మళ్ళీ పాచి అనేది వస్తూ ఉంటుంది. అవన్నిటిని దాటుకున్న వెళ్ళినప్పుడు మాత్రమే మనము స్వర్గావరోహణ చేస్తాము, అవరోహణ చేయగలుగుతాము. ఈ శరీరం అనే ఈ వైతరిణిని దాటాలి. మనం చేసిన జన్మ జన్మల కర్మలను క్షయం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ కేదారేశ్వరం నుంచి స్వర్గానికి దారి చూపించాడు పరమశివుడు. అప్పుడు వీళ్ళు పాండవులు అక్కడ శివలింగం ఉన్న ప్రదేశంలో ఆలయం నిర్మించడం జరిగింది. ఆ మందిరాన్ని మనం కేదార్నాథ్ అని పిలుస్తాం. శివుడికి నంది రూపంలో భూమి లోపలికి వెళ్ళినప్పుడు ఆ తల భాగము కల్పేశ్వరంలో, భుజ భాగము తుంగనాథులో, ముఖ భాగం రుద్రనాథ్లో, నాభి మధ్య భాగం మహేశ్వరంలో అలా వెళ్ళిపోయాయి కదా. అక్కడంతా కూడా మళ్ళీ ఆ లింగాలుగా వెలసిల్లాయి. కేదార్నాథ్ ప్రముఖమైన ప్రధాన ఆలయం అయితే ఇవన్నీ ఉప ఆలయాలు. ఈ 4 కేదార్నాథ్తో కలిపి పంచ కేదార్లు అంటారు. ఆలయం బయట నంది విగ్రహ రూపం కూడా ఉంటుంది. అలాగే శివుడి రుద్ర రూపమైన కాలభైరవుడు కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడని చెప్తుంటారు. ఆ కాలభైరవుడు ఎలా ఉంటాడంటే అతనికి 3 కళ్ళు, 4 చేతులు ఉంటాయి. మెడలో కపాలమాలను ధరించుంటాడు. ఒక చేతిలో త్రిశూలము, 2వ చేతిలో డమరుకము, 3వ చేతిలో పాశము, 4వ చేతిలో పుర్రెను పట్టుకొని తన వాహనం ఏదంటే శునకం. ఆ శునకాన్ని తన వాహనంగా చేసుకొని ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని అంతా రక్షిస్తూ ఉంటాడని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఎంతో మహిమాన్వితమైనది కేదార్నాథ్ ఆలయం. మనం జ్యోతిర్లింగాలు చూడండి, మనం ప్రపంచ పైకి వెళ్ళి చూశామంటే, ఆ పై నుంచి వెళ్ళి చూశామంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే సరళ రేఖలో ఉంటాయి. ప్రపంచం ఒక దీంట్లో చూసినప్పుడు, మనం పైకి వెళ్ళి చూసినప్పుడు ఒకే సరళ రేఖలో అంటే అది కుండలిని సూచిస్తుంది. మనం చెప్పుకుంటున్నాము కుండలినినే 6 చక్రాలు, 1 సహస్రారం అనే ఒక స్థితి, అంటే 7 చక్రాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఉండేది 12 చక్రాలు అని చెప్తారు. మనలో ఉండే ఈ 7 చక్రాలు కాక మళ్ళీ ఆ మూలాధారం కింద ఇంకా 2 చక్రాలు, సహస్రానికి పైన ఇంకొక 3 చక్రాలు ఉన్నాయని చెప్తారు. మొత్తం కలిపి 12 చక్రాలు. ఈ 12 చక్రాలు మన కుండలినికి గుర్తు. అవన్నీ మనం యాక్టివేట్ కావాలంటే సాధన చేయాలి. మనం ఎంతెంత సాధన చేస్తామో, ఎంతెంత శక్తిని కూడగట్టుకుంటామో, మనలో ఉన్న ఎన్నెన్ని అవాంతరాలు, ఎన్నెన్ని అవరోధాలను మనం దాటుకుంటామో, మనలో ఉన్న అరిషడ్వర్గాలని క్లియర్ చేసుకోవాలి, మనలో ఉన్న గుణాలను మార్పు చేసుకోవాలి, ఎన్నిటిని మనము వదులుకోవాలి, మళ్ళీ ఎన్నిటిని మనము సమకూర్చుకోవాలి. ప్రేమ, స్నేహతత్వము, ఒకరి పట్ల ఒకరికి అభిమానము, ప్రతి ఒక్క మన కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మము, ఇవన్నిటిని కూడగట్టుకోవాలి. మనలో ఉన్న సరికానివన్నీ వదిలించుకోవాలి.
ఈ ఒక్క జన్మలో ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మలో మొదలెట్టాము సాధన. ఈ ఒక్క జన్మలో సాధన అవుతుందా ఇవన్నీ క్లియర్ కావడము, ఇవన్నీ మనం పెంపొందింప చేసుకోవడము? దానికి ఎన్ని జన్మలు పడుతుందో. మనం ఎన్నో జన్మల నుంచి చేసిన ఆ ఒక పాపకర్మలు, పుణ్యకర్మలు, ఇక్కడ శుభాశుభ పరిత్యాగి అంటే పాపము వదిలించుకోవాలి, పుణ్యం వదిలించుకోవాలి. మనం ఫలాపేక్ష రహితమైన క్రియలు చేయాలి. మరి ఎన్ని తతంగాలు ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత కదా మనము 12 చక్రాలు దాటడం అంటూ. ఇప్పుడు 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 చక్రాలు వచ్చి మనకి యాడ్ అవుతాయట. 2 DNA పోగులు 12 DNA పోగులుగా రెడీ అవుతాయి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళు ఆల్రెడీ కుండలిని యాక్టివేట్ అయిన బేబీస్, చక్రాస్ యాక్టివేట్ అయిన బేబీస్ వస్తారు. ఎంత అద్భుతమైన కొత్త బంగారు లోకాన్ని మనము చూడబోతున్నాం అతి సమీప కాలంలో. ఇది సముద్ర మట్టానికి 3584 కిలోమీటర్ల ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తు వెళ్ళాలంటే ఎంత శ్రమ పడాలి. ఎక్కడి నుంచి మనము వెళ్ళాలనేది మళ్ళీ చూద్దాం. కేదార్నాథ్ ఆలయం నుండి ఉత్తరం వైపు 5 కిలోమీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ గుడి అనేది ఒకటి ఉంది. భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే యాత్ర అనేది పూర్తి కాదు అని చెప్తారు. అలాగే అక్కడ వాతావరణ వైపరీత్యాల కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు 6 నెలల పాటు మూసివేయబడ్డాయి. 6 నెలలు అక్కడికి ఎవ్వరు రారు. ఆ సమయంలో శివుడు కాలభైరవ రూపంలో ఆ ప్రాంతంలో తిరుగుతూ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారన్నమాట. ఎన్ని విపత్తులు వచ్చినా కూడా కేదార్నాథ్ ఆలయానికి ఏమి కాదు అని చెప్తారు. అంటే 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఎన్నో కొండ ప్రాంతాల్లో మంచుతో కప్పబడ్డాయి. పెద్ద పెద్ద మంచుగడ్డలు కూడా అక్కడ జారి పడుతూ ఉండేవి. ఆ సమయంలో అక్కడ ఎన్నో ప్రాంతాలు పాడయ్యాయి. ఎన్నో ఇళ్ళు, భవనాలు, పెద్ద పెద్ద కట్టడాలు కూడా నేలకొరిగాయి. ఆ సమయాన్ని ఏమంటారంటే మినీ ఐస్ ఏజ్ అంటారంటే చిన్న మంచు యుగం అని పిలుస్తారు. ఈ చిన్న మంచు యుగము ఒకప్పుడు 400 సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్తారు. ఆ హిమపాతం అనేది ఆ మంచుతో కప్పబడిపోయింది. దాదాపు 400 సంవత్సరాలు అంటే తక్కువ కాదు. ఆ సమయంలో ఎన్నో పాడైపోయాయి, ఎన్నో నేల కొరిగాయి. కానీ పరమశివుడు కొలువున్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. చూసారా ఎంత మహిమాన్వితమైనదో. లేదా జ్యోతిర్లింగాలు అన్నీ అంతే. ఎక్కడ ఏ దేవాలయానికి కూడా విసుమంతా కూడా ఏమీ కాదు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా ఏ విపత్తు వచ్చినా కూడా తట్టుకోగలదు. నేటికి కూడా చెక్కు చెదరకుండా అత్యంత అద్భుతంగా ఉంది. ఈ విషయాన్ని నమ్మని వారు కూడా రీసెంట్ గా 2013లో ఎంత భారీ వరదలు వచ్చాయి. ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసింది ఆ ఒక్క భారీ వరదలు. అక్కడ దగ్గరలో ఉన్న మందాకిని నది ఉప్పొంగిపోయింది. అక్కడి నుంచి వరదలు ఎలా స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా కేదార్నాథ్ ఆలయం ఒక చిన్న రాయిని కూడా కదిలించలేకపోయాయి. నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా నీటి ప్రవాహం ఉండేది. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అన్ని రాలి పడుతున్నాయి. ఆ కొండ రాళ్ళు అన్ని రాలి పడుతున్నాయి.
ఆ కొండరాళ్ళు దొర్లి వస్తా ఉంటే ఎన్ని కట్టడాలు పాడయ్యాయి, ఎన్ని భవంతులు ధ్వంసమయ్యాయి. కానీ ఆలయానికి మాత్రం ఏమి కాలేదు. ఆలయంలో తలదాచుకోవడానికి చాలా మంది జనాలు తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి వచ్చి ఆలయంలో తలదాచుకున్నారు. ఆ సమయంలో ఒక బండరాయి దొర్లుకుంటూ వస్తా ఉందంటే, ఎంత స్పీడ్ లో వస్తా ఉంది అంటే ఆ గుడిలో ఉన్న వాళ్ళు భయపడిపోయారు. అయిపోయింది నేటితో, ఈ క్షణంతో మా ఆఖరి గడే దగ్గరకు వచ్చేసిందని విపరీతంగా భయపడిపోయారట గుడిలో ఉండేవాళ్ళు. కానీ ఆ పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆ ఒక ఆలయానికి కొద్ది దూరంలో వెనకగా ఆగిపోయింది. ఎంత ఆశ్చర్యమో కదా, విచిత్రమో కదా. వేరే రాళ్ళు మళ్ళీ దొర్లుకుంటూ వస్తే ఈ పెద్ద బండరాయికి ఢీకొని అవి విరిగిపోయాయి. ఆ భారీ వరదలు కూడా నీళ్లు వస్తూ వస్తూ ఈ ఒక రాతిని ఢీకొని అలా రెండుగా చీలిపోయాయి నీళ్లు. ఆ రాయి ఈ గుడికి అడ్డంగా వచ్చి ఆగిపోయింది. అంటే ఆ వరదలు అలా గుడికి అటువైపు ఇటువైపు వెళ్తున్నాయి, కానీ ఆ గుడి దగ్గరికి ఆలయం వరకు కూడా రాలేదు. ఇదంతా చూసిన జనాలు ఎంతో ఆశ్చర్యపోయినారు. ఈ అద్భుతాన్ని చూసిన జనాలు విపరీతంగా ఆశ్చర్యపోయినారు. నిజంగా మహిమ అనేది ఉంది, పరమశివుడు ఉన్నాడు అని చెప్పేసి. ఈ విధంగా ఆ రాయి ఆలయాన్ని రక్షించింది. ఆ రాయిని చూసినప్పుడు భీముని గద గుర్తుకొస్తుందట. అందుకని ఆ రాయిని భీముని శిల అంటారు. కేదార్నాథ్ శివలింగంతో పాటు ఈ భీమశిల కూడా పూజలు అందుకుంటుంది నేటికి. జనాలు ఆ భీముని శిలని కూడా పూజిస్తారు, ఆరాధిస్తారు. ఆ గుడిని రక్షించిన భీముడు అని చెప్పేసి. అన్ని దేవాలయాలు దాదాపుగా అందుబాటులో లేకుండా ఎంతో ఎంతో ఎత్తైన ప్రదేశంలో ఉంటారు ఆ దేవదేవతలు. ఏ టెంపుల్ అన్నా చూడండి, జ్యోతిర్లింగాలు కానీ శక్తిపీఠాలు కానీ గమనించండి, ఎక్కడో పైకి వెళ్ళాలి, ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ కోర్చి. ఇక్కడ కూడా అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఒక ఆలయము అన్నిటికంటే ఎత్తులో ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే వైశాఖ మాసం నుండి ఆశ్వీజ మాసం వరకు మనము ఆ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. తర్వాత చలి కారణంగా ఆ ఆలయంలో ఒక నందా దీపం వెలిగించి నేతితో ఆ అఖండ జ్యోతిని అక్కడ వెలిగించి తలుపులు మూసేస్తారట. 6 నెలల తర్వాత వచ్చి ఆ తలుపులు తీస్తే ఆ జ్యోతి ఆ నందా దీపము వెలుగుతూ ఉంటుంది. నిజంగా ఇదే ఆశ్చర్యమే కదా. ఆ సమయంలో ఋషులు దేవదేవతలు వచ్చి పరమశివుని సేవిస్తారని చెప్తారు. ఎంతో అద్భుతమైన ఎన్నో మహిమలు కూడా అక్కడ జరుగుతాయని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ తలుపు తీసినప్పుడు మొట్టమొదట ఆ ఒక అఖండ జ్యోతిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు వస్తుంటారు. మొట్టమొదట మేము దర్శనం చేసుకోవాలని చెప్పేసి. మొట్టమొదట దర్శనం చేసుకుంటే మా ఒక జీవితాలు ధన్యము అని చెప్పేసి ఆ ఒక ఆరాటంతో వస్తుంటారు అన్నమాట. కార్తీక మాసంలో హిమపాతం కారణంగా ఆ నందా దీపాన్ని నెయ్యితో అక్కడ వెలిగించి లోపల పెట్టేసి ఈ శీతాకాలం కోసము ఆలయం తలుపులు మూసివేయబడతాయి. ఆ సమయంలో అక్కడ ఈ 6 నెలల పాటు ఎవ్వరు రారు. కార్తీక మాసం నుంచి చైత్రం వరకు ఈ కేదారేశ్వరుని నివాసము అక్కడే దగ్గరలో ఉన్న లోయలో ఉర్వి మఠానికి మార్చబడుతుంది. ఇక్కడ దగ్గరలో ఉర్వి మఠము అనే ఒక ప్రదేశానికి
కేదారేశ్వరుని నివాసం అంటే ఆ స్వామిని అక్కడ మార్చబడుతుంది. అంటే ఇక్కడ స్వయంభు లింగం ఉంటుంది, కానీ అవి ఉత్సవమూర్తులు ఉంటాయి కదా, అవి తీసుకెళ్తారనమాట. హరిద్వారం స్వర్గానికి ప్రవేశ ద్వారము అని చెప్తారు. హరిద్వార్, మాయాపూర్ లేదా మాయానగరం, హరిద్వారం కంటే ముందు రిషికేశ్, తర్వాత దేవప్రయాగ, సోన్ప్రయాగ, త్రివేద్ నారాయణ, గౌరీకొండ అనే పవిత్ర స్థలాలు అక్కడ ఉన్నాయి. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఈ ప్రదేశాల గుండానే వెళ్ళాలి, వీటిని దాటుకొనే వెళ్ళాలి. ప్రయాణంలో కొంత భాగము అంటే అక్కడ మేటబుల్ అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి నడిచేదే ఉంటుంది. ఎక్కువ భాగం నడవడము ఆ కొండ ప్రాంతాల్లో చాలా కష్టంతో కూడుకున్నది. అక్కడ కొంతమంది స్టిక్స్ వాడతారు, కొంతమంది డోలీలో వెళ్తారు, కొంతమంది గుర్రాల మీద వెళ్తారు. అవన్నీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని ఉపయోగించుకొని వెళ్ళొచ్చు. నడవగలిగే ఓపిక ఉండేవాళ్ళు ఆ స్టిక్ తీసుకొని వెళ్ళిపోతారు. చాలా 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 కష్టంతో కూడుకున్నది. దాంతోపాటు అక్కడ అలసిపోయి నడిచి నడిచి అలసిపోయిన వాళ్లకు అక్కడక్కడ చౌల్ట్రీలు ఉంటాయి, విశ్రాంతి స్థలాలు ఉంటాయి. అక్కడ ఉన్న గౌరీకొండ అలా వేడి వేడి నీళ్లు, వేడి నీటి కోనేరు ఉంటుందట. అక్కడ వేడి నీటి స్నానాలు చేసి అక్కడ తలలేని వినాయకుడిని దర్శించుకుంటారు గౌరీకొండ దగ్గర. అంటే గౌరీకొండలో శివుడు తన త్రిశూలంతో వినాయకుడిని తల నరికి అక్కడ మళ్ళీ ఏనుగు తలను తెచ్చి పెట్టడం జరిగింది. ఆ తల లేని వినాయకుడిని అక్కడ దర్శించుకుంటారు. కొంత దూరంలో మంచుతో కప్పబడిన పర్వతాల దగ్గర మందాకిని నది ఒడ్డున మనకు ఈ శంకరుని అద్భుతమైన కేదార్నాథ్ ఆలయం కనిపిస్తుంది. ఈ లింగాన్ని ఎవరూ ప్రతిష్ఠించలేదు, ఇది స్వయం ప్రతిష్టాత్మకమైనది. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. మనిషి యొక్క వెనక భాగం అని చెప్తారు. నంది వెనక భాగమే కదా అక్కడ ఉండేది. వెనక భాగం అంటే ఆ మోపురము, ఆ ఆకారం అలా ఉంటుందట. ఇక్కడి నుంచి పాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గాన్ని స్వర్గావరోహణ అని చెప్తారు. అలా స్వర్గావరోహణ ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ధర్మరాజు వేలు ఒకటే అక్కడ పడిపోయిందట భూమి మీద. అక్కడ పడిపోతే ఆ భవనంలో బొటన వేలు పరిమాణంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ధర్మరాజు. అక్కడే ఆ స్వామిని ప్రతిష్ఠించి బొటన వేలు ఆ సైజులో ఇక్కడ పూజలు చేసుకొని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏమంటే, కేదార్నాథ్ ప్రధాన పూజారి కర్ణాటకకు చెందినవారట. కర్ణాటకకు చెందినవారు, అలాగే వీరశైవ వర్గానికి చెందినవారు. వారు అక్కడ పూజలు చెయ్యరు, సూచనలు ఇస్తారు. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు పూజలు చేసే వాళ్లకు ఈయన ప్రధానమైన ఈ పూజారి వాళ్లకు సూచనలు ఇస్తాడు, ఎలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే ఈ గుడి తలుపులు మూసివేస్తారో శీతాకాలంలో, అప్పుడు ఈయన దేవతతో కలిసి నివసిస్తాడట వేరే చోట. అలాగే ఇక్కడ ప్రధాన పూజారులు 5 ఉంటారు. వారికి ఈయన సలహాలు ఇస్తుంటాడు, పూజలు ఎలా చేయాలి, అక్కడ క్రతువులు ఎలా చేయాలని చెప్పేసి. ఈ 5 సంవత్సరం పాటు భ్రమణం ద్వారా అర్హత పొందుతారు. అక్కడ పూజారి స్థానం సంపాదించుకోవాలంటే కూడా సంవత్సరం పాటు భ్రమణం చేయాలి. దానికి మళ్ళీ ఎన్నో క్రతువులు వాళ్ళకు.
అంటే మనం ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ మనం భౌతికంగా చూసుకునేది ఒక ఎత్తైతే, మనం ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలలో ప్రతి ఒక్కటి కీలక అంశాలే. మనం 5గురు ప్రధాన పూజారులు అంటే, మనలో ఉన్న 5 తత్వాలు, 5 కోశాలని చెప్పొచ్చు. ఒక్కొక్క ఎదుగుదలకు భ్రమణం చేయాలంటే మనము ఏమి భ్రమణం చేయాలి? వాళ్ళు భ్రమణం చేసి అర్హత సంపాదించుకోవాలంటే, మనం సాధన ద్వారా ఆత్మ భ్రమణం చేయాలి. మనం ఆ అర్హత సాధించుకోవాలి. ఆ స్థితిని చేరడానికి. స్వర్గావరోహణ. స్వర్గం అనేది ఎక్కడుంది? మన ఆత్మ ఆనందంగా ఎక్కడుంది అంటే అక్కడే స్వర్గం. వైతరిణి. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోవడమే వైతరిణిని దాటడం అంటే. అలా మనం ప్రతి ఒక్కటి అన్వయించుకోవాలి. మన ఆత్మ భ్రమణము, మన ఆత్మ స్థితిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన సాధన ప్రక్రియ, సాధనలలో మనము పొందాల్సినటివి, పోగొట్టుకోవాల్సినటివి అన్నిటినీ ప్రతి ఒక్క అంశాన్ని మనము ఈ విధంగా అన్వయించుకున్నప్పుడు మాత్రమే ఆత్మస్థితిలో మనం ఎదగగలుగుతాము. అలా కాకుండా మనం ప్రతీదీ భౌతిక పరంగా చూసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకేది లేదక్కడ. ఏమి పొందలేము. అది క్షణిక ఆనందమే. వెళ్ళాము, యాత్రలు చేశాము. ఆహా! అద్భుతము. ఓహో! అలా వెళ్ళొచ్చాము, ఇలా వెళ్ళొచ్చాము, అలా ఎంజాయ్ చేశాము. ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది. అలా ఫుడ్ రుచికరంగా ఉంది. ఈ దేవాలయంలో ఇంతటి అలంకరణ ఉంది. ఆ క్షణమే కొన్నాళ్ళు ఊహల్లో, ఆ జ్ఞాపకాల్లో కొన్నాళ్ళుంటుంది. తర్వాత ఉండదు. అదే మనము నిలబెట్టుకొని ఉంచుకునే స్థితిని మనం పెంపొందించుకున్నామంటే, ఆ స్థితిని మనం సాధించుకున్నామంటే, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకున్నాయి? దానికి అర్థమేమి? మనం ఏ విధంగా అన్వయించుకోవాలి? అనేది చూసినప్పుడు ప్రతీదీ మనం లింకప్ చేసుకుంటూ వెళ్తే, అక్కడ మనము ఆ స్థితిని చేరుకోగలుగుతాము. అలాగే అక్కడ గుడి చుట్టూ ఎన్నో ఆలయాలున్నాయంట. 8 దిక్కులకు 8 రకాల ఆలయాలు గుడి చుట్టూ ఉన్నాయి కొంత దూరంలో. ఆలయం వెనుక ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. అలాగే కొంత దూరం వెళ్తే ఒక పర్వత గుహ ఉంటుందట. అందులోకి వెళ్ళాలంటే చాలా అత్యంత ప్రమాదకరమైంది అని చెప్తారు. నిజమే కదా! మనము ఆహ్, ఆహ్, ఆ స్థితి మనం ఒక అవరోహణ క్రమంలో ఉన్నప్పుడు, పరిణామ క్రమంలో మన ఆత్మ పరిణామ క్రమంలో ఎదిగే క్రమంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని అవాంతరాలను దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కసారిగా మనకు మోక్షం అనేది వస్తుందా? అసలు మోక్షం అన్న దానికి అర్థమైనా తెలుసా మనకు? ముక్తి మోక్షం అనే సామాన్యులు కూడా వాడుతూనే ఉన్నారు పదాలు. అసలు వాటికి అర్థమేమి? వాటిని ఎలా అన్వయించుకోవాలి? ఏ విధంగా ఆ స్థితిని పొందాలి? ఈ ప్రమాదాలు, ఈ అవాంతరాలు అవన్నీ దాటుకొని వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ స్థితికి చేరుకుంటాము. ఎన్నో అవాంతరాలు దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది మోక్షాన్ని పొందాలంటే. భౌతిక భవబంధాలను దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలన్నా, శక్తి పీఠాల గురించి 18 శక్తి పీఠాలంటే అవన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. మనము ఈ సరళ రేఖలో కుండలిని గురించి జ్యోతిర్లింగాలు కుండలినిని సూచిస్తే శక్తి పీఠాలు అక్కడక్కడక్కడ చిన్న చక్రాలు ఉన్నాయి. మనలో అరచేతిలో, అరకాళ్ళల్లో, చెస్ట్ భాగంలో, తొడల్లో ఇలా అలా మనం అవన్నీ అన్వయించుకున్నప్పుడు వాటిని కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ కావడం అంటే మనం సాధనలో ఆ స్థితిని పొందడం అనేది ఉంటుందన్నమాట. మనం కూర్చున్న గంట సేపు కూడా ఒక శూన్య స్థితిని అందుకోలేకుండా ఉన్నామంటే మనం ఎంత చేసుకున్నా వృధానే కదా!
మనం కూర్చున్న గంట సేపులో 15 నిమిషాలు వేస్ట్‌గా వెళ్ళిపోతుంది. కూర్చోగానే మనం శూన్య స్థితిలోకి వెళ్ళిపోతామా? కాస్త అటు ఇటు కదులుతూ ఉంటాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి మొదట్లో. మనం ఏదో పని చేయాల్సింది గుర్తుకొస్తుంటుంది. ఏదైనా మర్చిపోయింది గుర్తుకొస్తా ఉంటుంది. మధ్యలో ఎక్కడో శూన్య స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో వచ్చి టకామని లేపుతారు. మరి అది ఎట్లా సాధ్యము? కాబట్టి మనము పగులు ఎంత చేసుకోగలమో అంత చేసుకుంటూ రాత్రంతా మనదే. మనం నిద్ర పోకపోయినా మనకేం అలసట ఉండదు. సాధనమున్న పనులు సమకూరుదరులోన రాత్రంతా మనదే అది రాజ్యం. అందులో మనము శూన్య స్థితి. ఎందుకంటే అప్పుడు పనులన్నీ అయిపోయుంటాయి. ఏ టెన్షన్స్ ఉండవు. ఏ విషయాలు ఉండవు. ఎలాగో తెల్లారిన తర్వాత ఆ పనులు తప్పవు కాబట్టి వాటి గురించి ఆలోచన చేయడం ఉండదు. కాబట్టి మనము ప్రశాంతంగా, నిశ్శబ్దంగా శూన్య స్థితిలో వెళ్ళగలిగేది రాత్రుళ్ళు. ఆ సమయాన్ని మనం ఉపయోగించుకొని మన సాధనలో ఏవేవైతే మనము పొందాలో, ఏవేవైతే అవన్నీ సహజంగానే జరుగుతాయి. వాటి కోసం మనం సంకల్పాలు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి మనము సాధనను చేస్తూ వెళదాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్దాము. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. అక్కడ ఉత్తరాఖండ్‌లో ఒక జలపాతం ఉందట. ఆ జలపాతము పాపాలు చేసిన వారి మీద ఆ జలపాతము నీరు ఒక్క చుక్క కూడా పడదట. మీరు దగ్గరికి వెళ్ళినా కూడా దూరంగా వెళ్ళిపోతుందట అది. మనం ఇది ఏదో ఒక సినిమాలో చూసాం. ఈ యొక్క ఆహ్, సీన్. అదే మనం ఏదో క్రియేట్ చేసింది అనుకున్నాం గానీ అది నిజంగా ఉంది అట. ఉంది అని చెప్తున్నారు. ఉత్తరాఖండ్‌లో ఉంది. ఇది వసుధార ఫాల్స్ అని చెప్తారట. ఉత్తరాఖండ్‌లో ఉంది. ఈ జలపాతాన్ని వసుధార దేవి సృష్టించిందట. అందుకోసమే వసుధార వాటర్ ఫాల్స్ అని చెప్తారు. ఈవిడ దుర్గాదేవి అవతారము. మనుషుల ఆత్మశుద్ధి కోసం సృష్టించింది అని చెప్తారు. నీరు మీ మీద పడితే దేవి దీవెనలు అందినట్టే. ఒక్క చుక్క మీద పడినా కూడా ఎంతో పుణ్యం చేసిన వారని అర్థము. ఇది ఎన్నో హిమాలయ కొండల్లో నుంచి ఎన్నో ఔషధ మొక్కల గుండా పారుతూ వస్తుంది కాబట్టి ఆ నీరు అమృతప్రాయమైనవి, అమృత తుల్యమైనవి. కాబట్టి ఆ నీరు మీద పడినా కాస్త మనం తీర్థంలాగా సేవించినా కూడా అత్యద్భుతమైన ఆనంద స్థితిని పొందుతాము. అలాగే మన శరీరం కూడా శుద్ధి అయిపోతుంది. నాడీ మండలం శుద్ధి అయితుంది. ఎందుకంటే ఔషధ మొక్కల గుండా ప్రయాణం చేసి వచ్చిన నీరు అది. అమృత తుల్యమైనవే. అమృత సమానమైనవే. కాబట్టి మనం ఇప్పుడు తాగుతున్న నీరు కూడా మనం అలాంటి భావనతో తీసుకున్నప్పుడు, మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఏదైతే నీరు తీసుకుంటున్నామో, వాటిని కూడా మనము అమృతము, ఇది అమృతము అనే భావనతో మనము ఆ జలాన్ని సేవించినప్పుడు అది అమృతంలాగే పనిచేస్తుంది. ఆహారం కూడా ఇదే అమృతము ప్రసాదంలో తీసుకున్నప్పుడు అది ప్రసాదంలానే మనకు మన శరీరానికి పోషకాలు అందిస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్క దేవాలయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్క దేవి దేవతల గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా మన ఒక ఆత్మ గురించి తెలియచెప్పేవే, మన శరీరం గురించి తెలియచెప్పేవే, వాటి తత్వాల గురించి తెలియచెప్పేవే, మనము ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళాలని తెలియచెప్పేవే. అవన్నీ రహస్యంగా ఉంటాయి. ఆహ్, ఏమంటారు వాటిలో గూఢార్థం దాగి ఉంటుంది. నిగూఢమైన విషయాలవి. ఒక్కసారిగా వెల్లడి చేస్తే మనుషులు తట్టుకోలేరు అనే ఉద్దేశంతో ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. మనం అలాంటి యాత్రలు చేస్తూ, అలాంటి దైవ దర్శనాలు చేసుకుంటూ కూడా మనం సాధనలు చేస్తూ మన ఆత్మను ఉన్నత స్థితి వైపుకి తీసుకెళ్తూ ఉండాలని చెప్పేవే మనము చెప్పుకుంటున్న ఈ యాత్రా స్థలాలు, జ్యోతిర్లింగాలు ఏదైనా సరే అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన ఫర్ యూ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన కమలా గోవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం
ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.